పరిస్థితి తెలంగాణ రాకముందు ఎట్లుండే, విత్తనాల కోసం, ఎరువుల కోసం, కరెంటు కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఎట్లుండే, కేసీఆర్ వచ్చినాక ఎట్లయిందో నాకంటే బాగా మీకే తెలుసు. అట్లాగే ఒకవైపు రైతులు, వ్యవసాయం, పల్లె ప్రాంతాలు, మరొక వైపు పట్టణాల్లో ఐటీ వెలుగులు. నల్లగొండ జిల్లాలో, నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ మంత్రిగా కూడా కొన్ని రోజులు పనిచేసిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ ఆయనకు ఆ రోజు ఆలోచన రాలే, నల్లగొండకు ఐటీ హబ్ చేయాలన్న ఆలోచన రాలే. నల్లగొండ ఐటీ హబ్ చేసింది, నల్లగొండ రూపురేఖలు మార్చింది, మిర్యాలగూడ రూపురేఖలు మార్చింది కూడా ముమ్మాటికి కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. సరే, ఇవాళ మనం ఓడిపోవచ్చు, పోయింది అధికారం మాత్రమే, పోయింది పోరాడే తత్వం కాదు, పోరాడే తత్వం, పోరాడే సత్తా అట్లే ఉన్నదనే మాట తప్పకుండా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఒకనాడు మనం ఉండొచ్చు, తర్వాత ఇంకొకరు ఉండొచ్చు, తర్వాత ఇంకొకరు ఉండొచ్చు. ఒకవైపు వ్యవసాయ విస్తరణ జరిగింది, మరొక వైపు ఐటీ విస్తరణ జరిగింది. ప్రజల్ని ఒక భ్రమపూరితమైన వాతావరణంలో తీసుకొని పోయి ఇంకేదో వస్తుందేమో, కేసీఆర్ ఆల్రెడీ రైతు బంధు ఇస్తున్నాడు కదా, ఈయన 15,000 ఇస్తాడంట కదా, కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే ఈయన 2 లక్షలు చేస్తాడంట కదా, కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే ఈయన 48 గంటల కరెంట్ ఇస్తాడంట కదా అని చెప్పి మాయలో పడి 2,000 పెన్షన్ కేసీఆర్ ఇస్తానంటే నేను 4,000 ఇస్తానని చెప్పి రకరకాల మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి దానికి 6 గ్యారంటీలను పేరు పెట్టి 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తానని చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సోదరులారా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ కు రైతు బిడ్డలైన గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలన్నా వద్దా? ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలాంటి తప్పుడు కూతలు కూసిన వాళ్ళను, మోసం చేసిన వాళ్ళను బుద్ధి చెప్పాలా వద్దా ఆలోచించండి. ఎవరు చెప్పమన్నారు నేను డేటు? డిసెంబర్ 9 ఎవడన్నా మెడ మీద కత్తి పెట్టిండా? నీ పాటికి నువ్వే చెప్తివి, డిసెంబర్ 9 వస్తున్నా, సంతకం పెడుతున్నా. 500 క్వింటాల్కి బోనస్ కేవలం సన్నవడ్లు పండించుకునే వాళ్ళకు మాత్రమే ఇస్తామంటున్నాడు. మిర్యాలగూడలో ఉండే మా రైతు బిడ్డలు నేను అడుగుతున్నా, సన్నవడ్లు మార్కెట్లు ఎంత పోతున్నాయి ఈరోజు? 2,000, 2,200, కొన్ని సందర్భాల్లో 3,000 కూడా పోతున్నాయా? మరి వీళ్ళు ఇచ్చే 500 అసలు అవసరం పడుతుందా? సన్నవడ్లు పండించుకులకు పడదు. మార్కెట్లో మీరే అమ్ముకుంటారు. వాళ్ళ మాయనే అది. ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే సన్నవడ్లు అని చెప్పి ఇలా దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో పండించేదే 80-85% దొడ్డు బియ్యం, దొడ్డు వడ్లు. మరి అట్లాంటి తెలంగాణలో సన్నవడ్లు పండించే రైతులకు ఇస్తానంటే ఈ సన్నాయి నొక్కులు ఎవరిని మోసం చేయడానికి, ఈ సన్నాసి మాటలు ఎవరిని మోసం చేయడానికి నేను అడుగుతా ఉన్నా. ఆలోచించండి. ఇట్లాంటి మోసగాళ్ళకి బుద్ధి చెబుదామా వద్దా? ఆలోచించండి. వీళ్ళ మాటల గారడికి పడిపోయి మొన్ననే మిర్యాలగూడలో మోసపోయినారు, మళ్ళీ మోసపోవద్దు. ఒకసారి ఎవడన్నా మనని మోసం చేస్తే మొదటిసారి వాడి తప్పు అవుతుంది, మనం నమ్మినందుకు మన తప్పు కాదు. కానీ రెండవసారి కూడా అదే మోసగాడి చేతుల్లో మళ్ళీ మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా.